క్రీస్తునందు నా సాటి దేవుని కుటుంబ ప్రజలారా, ప్రభు పేరిట మీ అందరికీ సమాధానం, దైవ దీవెనలు కలుగునుగాక. లూకాసు వార్త 12వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం. ఈ లోకపు జనులు వీటినన్నిటినీ వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఈ లోకపు జనులు వీటన్నిటినీ వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి తెలియను. ఎవరు వెదుకుదురు అంటే లోకస్తులు వెదుకుదురు. ఏవి వెదుకుదురు అంటే ఆ పైన లిస్ట్ ఇచ్చాడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏమి ధరింతుమా అనే చింత కలిగిన వారు మనకు అక్కడ కనబడతారు. ఆహార పదార్థములను గూర్చి, అధికార దాహమును గూర్చి, నిత్యావసర వస్తువులను గూర్చి, ఈ లోకములో ఏదైతే అవసరమో దానిని గూర్చి మాత్రమే చింత కలిగిన ప్రజలను కనబడతారు. దానిని గూర్చిన ఆలోచన కలిగిన వారు మాత్రమే అన్యులు. అయితే ఇలాంటి వారు సంఘంలో కూడా ఉన్నారు. దేవుని పిల్లలు అని పేరు కలిగి దేవుని వారసులు అవ్వడానికి సిద్ధపడుతూ, భక్తి చేస్తూ, ఉపవసిస్తూ, నీతి న్యాయములన్నింటినీ జరిగిస్తూ వారి మనసు పరలోక రాజ్యమును వెదకక దేన్ని వెతుకుతుంది? ఈలోక నిత్య అవసరతలనే వెతుకుతుంది. అందుకని వారిని ఈలోక ప్రజలు, ఈలోక జనులు అనగా సంఘంలో అన్యులు అని వారిని అనవలసి వచ్చింది. వాస్తవానికి దేవుని ప్రజలమైన మనం ఏం ఆలోచిస్తున్నాం, ఏం వెతుకుతున్నాం, దేవుడు ఏం ఆలోచిస్తున్నాడో మనం అది ఆలోచించినప్పుడే మనం దేవుని ప్రజలం, దేవుని పిల్లలం కదా. యెషయా గ్రంథం 55:8 చదవండి ఒకసారి. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. అంటే ఆ వచనపు ఉద్దేశం ఏంటండి? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ కావు, కాజాలవు, మీరు నాలా ఎప్పటికీ అవ్వరు, మీరు నాలా బ్రతకలేరు అన్న దేవుని ఉద్దేశం. నా మార్గంలో మీ మార్గంలో వంటివి కాదు కాబట్టి నా మార్గంలోకి మీరు ఎప్పటికీ రాలేరు అని అర్థమా? కాదు కదా. అక్కడ మనల్ని ఎద్దేవా చేసే ప్రయత్నంలో లేడు దేవుడు, ఎదిగించే ప్రయత్నంగా మాట్లాడుతున్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అని ఎందుకు చెబుతున్నాడంటే మీరు నాలా ఆలోచించట్లేదు, మీరు నా మార్గంలో నడుచుట లేదు. అయితే ఆ మాటలో ఉన్న ఆంతర్యం ఇంకొకటి ఏంటో తెలుసా? మీరు నాలా ఆలోచించండి, మీరు నా మార్గంలో నడవండి అని చెప్పడానికే ఆ మాట చెబుతున్నాడు. కానీ మనం ఎప్పటికీ ఆయనలా మారమని కాదు. ఏలియా మీ వంటి స్వభావము గలవాడే అని రాయబడింది. అంటే అర్థం ఏంటి? ఎప్పటికీ మీరు ఏలియాలా మారలేరు అని అర్థమా? లేదంటే ఏలియా మీలాంటోడే, ఏలియాలో ప్రత్యేకత ఏమి లేదని అర్థమా? కాదు కదా. మీలాంటి స్వభావము గలవాడే ఆ స్థాయికి వెళ్ళాడు కనుక మీరును ఆ స్థాయికి వెళ్ళగలరు అని అర్థం. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు అంటే మీ తలంపులు నా తలంపులుగా మారి తీరాలి అని దేవుని ఉద్దేశం. ప్రైజ్ ద లార్డ్. సంఘంలో దేవుని ఆలోచన, దేవుని జ్ఞానం లేకపోతే సంఘం నశించిపోతుంది. యెషయా గ్రంథం 4:6లో జ్ఞానము లేకయే నా జనులు నశించుచున్నారు అని రాయబడింది. యెషయా 5:13లో చాలా స్పష్టంగా నా జనులు జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు అని రాయబడింది. దేవుని సంఘంలో జ్ఞానం లేకపోయినా, దేవుని సంఘంలో దేవుని ఆలోచన లేకపోయినా దేవుని రాజ్యం సంఘంలో ఉన్నట్లు కాదు. ఆల్రెడీ దేవుని రాజ్యం అంటే ఏమిటి అని 2 సందేశాలు 4 భాగాలుగా విడదీసి యూట్యూబ్లో అందుబాటులో ఉన్నాయి. ఇప్పటికే మీరు కూడా విన్నారు. దేవుని రాజ్యం అంటే ఏమిటి అని దాన్ని చాలా వివరణాత్మకంగా అందులో ఇచ్చాను. అయితే ఈరోజు దేవుని రాజ్యంలో 3 భాగాలు అనే ప్రత్యేకమైన సందేశం చేయడానికి గల కారణం ఏంటంటే, ఈనాడు మేము దేవుని సంఘం, మేమే దేవుని సంఘం, ఇంకా ఏ డినామినేషన్ దేవుని సంఘం కాదు, మా సిద్ధాంతాలే సత్యం, మేము ఆది అపోస్తలులు ఉన్నప్పటి నుండి ఉన్నవారం, క్రీస్తు మమ్మల్ని స్థాపించాడు, మా పేరు కూడా ఇంకేదో పేరు కాదు, మా పేరు కూడా ఆయన పేరే అని నమ్మబలుకుతున్న సహోదరులు క్రీస్తునందు మన సహోదరులే, క్రీస్తు రక్తంలో కడగబడిన వారే కదా. వారు 1000 ఏళ్ల నీతి పరిపాలన లేదు భూమి మీద అని ఖచ్చితంగా చెప్పడానికి, దేవునికంటూ ప్రత్యేక రాజ్యమే లేదు అని చెప్పడానికి, వారు సంఘమే దేవుని రాజ్యం అని ఖచ్చితంగా వాదన చేస్తారు. అయితే నేను దేవుని రాజ్యం అంటే ఏమిటి అనే సందేశంలో చాలా స్పష్టంగా చెప్పాను. దేవుని సంఘమే దేవుని రాజ్యం కాదని కాదు, కానీ ప్రస్తుతం సంఘం ఇంకా దేవుని రాజ్యం అవ్వలేదు.
కారణం ఏంటంటే దేవుని ఆలోచన, దేవుని తలంపులు, దేవుని న్యాయము సంఘంలో ఈరోజు సంపూర్ణంగా లేదు. అలా లేనప్పుడు దేవుడు తన రాజ్యాన్ని ఎలా సంఘంలో చేస్తాడు? ఒక రాజు ఉన్నాడు, ఆ రాజ్యం ఆ రాజు మాటే వినదు. అతను రాజ్యం చేస్తున్నట్లా, అది అతని రాజ్యం అయినట్లా. పేరుకి అతను సింహాసనం మీద కూర్చున్నవాడు కానీ అతని రాజ్యం కాదు. దేవుని పిల్లలారా, దేవుడే సంఘానికి రాజు, దేవుడే సంఘంలో రాజ్యం చేయాలి. మన హృదయములో క్రీస్తును రాజుగా ప్రతిష్ఠించుకోమని పేతురు భక్తుని ద్వారా పరిశుద్ధాత్ముడు మాట్లాడాడు. వాస్తవమే, క్రీస్తే శిరస్సు అయి ఉన్నాడు, రాజు అయి ఉన్నాడు. కానీ ప్రస్తుతం సంఘంలో క్రీస్తు ఉద్దేశాలు పనిచేయట్లేదు, క్రీస్తు ఆలోచనలు పూర్తిగా నెరవేరట్లేదు. అపోస్తల ప్రవక్తలు ఆనాడు బ్రతికి ఏం నమ్మారో, ఏం బోధించారో ఈరోజు మేము ఆయన పేరు పెట్టుకున్నవారం అని చెప్పేవారు నమ్మరు. ఈరోజు సంఘాలు అనేక రకరకాల సిద్ధాంతాల్లో ఉండిపోయాయి. ఈరోజు చెబుతున్నాను, జాగ్రత్తగా వినండి. దేవుని రాజ్యం అనగా 3 భాగాలు. ఒకటి భూమి మీద ఉన్న సంఘం, దేవుని రాజ్యం. అయితే ఇంకా సంపూర్ణం అవ్వలేదు, అవుతుంది. అందుకే ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ రాజ్యం వచ్చునుగాక. అయితే సంఘంలో దేవుని రాజ్యం వచ్చునుగాక. అంతకంటే ముందు ఒక మాట అంటాం, పరలోకమందు నీ చిత్తం నెరవేరునట్లు భూమి అందంతటా నెరవేరునుగాక. భూమి అందంతటా నెరవేరునుగాక అంటే అది ఎప్పుడు నెరవేరుద్ది? 1000 ఏళ్ల నీతి పరిపాలనలో ఆయన చిత్తం మాత్రమే జరిగిద్ది భూమి మీద. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రస్తుతం సంఘంలో ఆయన చిత్తం జరగట్లేదు. అన్ని సంఘాల్లో ఆయన చిత్తం జరుగుంటే ఇన్ని సిద్ధాంత గందరగోళాలు సంఘాల మధ్యలో ఉండవు, ఇన్ని డినామినేషన్ల భేదాలు, గొడవలు, అల్లర్లు ఉండవు. అందరూ సహోదర ప్రేమ కలిగి, ఐక్యత కలిగి ఇప్పటికే ఉండిపోయేవారు. ఈరోజు అలా కాకుండా ఇన్ని విభేదాలు ఉన్నాయంటే సంఘంలో దేవుని సింహాసనం మాత్రమే కాకుండా సాతాను సింహాసనం కూడా ఉంది. ప్రకటన గ్రంథంలో అదే రాయబడింది. వాడి సింహాసనం దగ్గర కాపురం చేస్తుంది సంఘం. యెజబెల్ అనే దురాత్మ సంఘంలో ఉంది. ఆ యెజబెల్ అనే దురాత్మ దేవుని దాసులను మోసపరుస్తుంది. ఇప్పుడు నేను ఒక ప్రశ్న అడుగుతాను. లేదు సంఘమే దేవుని రాజ్యం, సంఘమే దేవుని రాజ్యం, సంఘమే దేవుని రాజ్యం అని ఈరోజు చాలామంది నా సహోదరులు అంటున్నారు కదా. నేను అడుగుతున్నాను, వినండి. సంఘమే దేవుని రాజ్యం అంటున్నారు కదా, ఏ సంఘం? అది కూడా చెప్పండి. భూమి మీద ఆయన 1000 ఏండ్ల కాల పరిపాలన చేయబోతున్నాడు, వస్తాడు భూమి మీదికి. దాని గురించి ఇటీవలి కాలంలో నేను ఒక సందేశం చేశాను. కాబట్టి మీకు తెలియనిది చెప్తున్నాను, తెలిసింది మీకు ఒకటే, సంఘమే దేవుని రాజ్యం, సంఘమే దేవుని రాజ్యం. కాదని కాదు, సంఘమే దేవుని రాజ్యం, సంఘం దేవుని రాజ్యం అవ్వాల్సిందే. కానీ ఇప్పుడు సంఘంలో దేవుని న్యాయం లేదు. ఎందుకో తెలుసా? దేవుని రాజ్యం అన్న మాట నిజమైతే దేవుని రాజ్యంలో సింహాసనం దేవునికి ఉండాలి. ఆ సింహాసనకు ఆధారమైనది ఏంటో తెలుసా? నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారములు. మరి సంఘాలలో నీతి న్యాయం ఎక్కడిది? సంపూర్ణ నీతి న్యాయాలు సంఘాల్లో ఉన్నాయా? ఏదైనా చిన్న గొడవ అయితే భార్య భర్తల మధ్యలో వచ్చి బైబిల్ ముందు మోకరించి సేవకునితో పాటు కూర్చొని ఏది నిజం, ఏది న్యాయం, ఏది అన్యాయం వాక్యంతో పరిశీలన చేసుకోరు. ముందు స్టేషన్కి వెళ్తారు, అక్కడ బూతులాడతారు, లంచాలు ఇస్తారు, చెప్పే అబద్ధాలు మాట్లాడతారు, వెనక కొందరిని తీసుకొని వచ్చి వారికి తాగడానికి డబ్బులు ఇస్తారు. ఎక్కడుంది సంఘంలో నీతి న్యాయం? దేవుని సింహాసనం నీతి న్యాయం లేని చోట ఉండదు. మరి ఈరోజు నీతి న్యాయం సంఘాలలో లేనప్పుడు ఆయన సింహాసనం సంఘంలో ఉందా? కానీ ఆయన సింహాసనం సంఘంలోనికి రావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 3 భాగాలు దేవుని రాజ్యంలో. మొదటిది భూమి మీద సంఘం దేవుని రాజ్యం. రెండవది పరలోక దేవదూతల మధ్యలో దేవుని రాజ్యం. మొదటిది మన మధ్యలో దేవుని రాజ్యం, రెండవది పరలోకంలో దేవుని. ఈ 2 కూడా వ్యక్తుల మధ్యలో, అక్కడున్న వ్యక్తులు ఇక్కడున్న వ్యక్తుల మధ్యలో రాజ్యములు ఉన్నాయి. 3వ రాజ్యం ఒకటి ఉన్నది. ఏంటో తెలుసా? భౌతిక నిర్మాణమై ఉన్నటువంటి సామ్రాజ్యం. దేవుని శాసనాలు, రూల్ చేసే విధానం కూడా దేవుని రాజ్యమే. మీకు ఒక మాట చెప్తాను, సంఘమే దేవుని రాజ్యం అంటున్నారు కదా, సంఘమే భూమి మీద లేనప్పుడు దేవుని రాజ్యం లేదా? ఉంది కదా. ఎక్కడుంది? ఎవరిని ఏలాడప్పుడు ఆయన? దేవదూతలను ఏలాడు. అంటే దేవునికి మొదటి రాజ్యం ఎవరు? దేవదూతలే మొదటి రాజ్యం. లూకాసు వార్త 12:30లో ఈ లోకపు జనులు వీటన్నిటిని వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నవని మీ తండ్రికి
తెలియను అన్నాడు. ఈ లోకపు జనులు అన్న తర్వాత ఈ లోకపు జనుల గురించి ఇంకో మాట యోహాను సువార్తలు ఇలా ఉంది చూడండి, 15:19. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకంలో నుండి ఏర్పరచుకొంటిని. రైట్. ఈ మాట ప్రభు సాక్షాత్తు ఆయన ఏర్పరచుకున్న సంఘంతో అంటున్నట్టే కదా. మీరు లోక సంబంధులు కారు, లోకం నుండి నేను మిమ్మల్ని ప్రత్యేక పరుచుకున్నాను. సంఘంతో మాట్లాడుతున్నాడు. ఎఫెసీ 4:17 చూడండి ఒకసారి. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఎవరికి చెబుతున్నాడు ఈ మాట? సంఘానికే చెబుతున్నాడు. సంఘమా, అన్యజనుల వలె నీవు నడుచుకోవద్దు అని. ఇప్పుడు కొంచెం లూకాసు వార్తలోనికి రండి, 12:31. మీరైతే ఆయన రాజ్యమును వెదుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును. చాలు. సంఘంతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు 30వ వచనంలో? ఈ లోకపు జనులు వాటిని వెదుకుదురు, ఇవి మీకు కావలసి ఉన్నదని మీ తండ్రికి. రైట్. యోహాను సువార్తలో ఏమన్నాడు? మీరు అన్యులు కాదు, మిమ్మల్ని నేను ప్రత్యేకించుకున్నాను అన్నాడు. మీరు అన్యులైతే లోకం మిమ్మల్ని స్నేహించును అన్నాడు. ఎఫెసీ 4:17 ఏమన్నాడు? అన్యుల వలె ప్రవర్తించవద్దు అన్నాడు. సో సంఘము అన్యుల వలె ప్రవర్తించొద్దు, ఎందుకంటే అన్యులు వేరే వెతుకుతున్నారు. ఇప్పుడు సంఘాన్ని ఏది వెతుకుమన్నాడు? లూకా 12:31 ఏం వెతకమన్నాడు? రాజ్యం. అవును, సంఘమే దేవుని రాజ్యం అయితే మరలా సంఘం ఇంకో రాజ్యం వెతకడం ఏంటి? దేవుని పిల్లలారా, సొంత బుద్ధిని వాడే ప్రయత్నం చేయొద్దు. సంఘం భూమి మీద దేవుని రాజ్యం అవుతుంది. దేవుని రాజ్యమైన సంఘం ఆది నుండి దేవుడు స్థాపించుకున్న ఆయన శాసనాల నిర్మాణితమైనటువంటి మహారాజ్యము, పరలోక రాజ్యములోనికి అడుగు పెట్టడానికి ఏమండి వారు దాన్ని వెదకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన శాసనాలను, ఆయన ఆలోచనలను, ఆయన వాక్యమును, ఆయన జ్ఞానమును, అక్కడికి వెళ్ళడానికి కావలసిన యోగ్యతను. వేరే ఒక లోకం ఉంది, అది దేవుని రాజ్యమే. ఆయన శాసనాలు అక్కడ పనిచేస్తాయి, ఆయన ఆలోచన, ఆయన చిత్తం అక్కడ నెరవేరుతుంది. అలాంటి ఒక నిర్మితమైనటువంటి సామ్రాజ్యం అక్కడ ఉంది, అది దేవుని రాజ్యమే. ప్రైజ్ ద లార్డ్. సంఘము దేవుని రాజ్యం, నిర్మితమైన శాసనాల పట్టణం దేవుని రాజ్యం, దేవదూతలు కూడా దేవుని రాజ్యం. ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే భూమి మీద నరుడు లేనప్పుడు దేవుడు వారినే ఏలాడు కాబట్టి వారు దేవుని రాజ్యమే. ఇప్పుడు చెప్పండి, సంఘము దేన్ని వెదకమని రాయబడింది ఇక్కడ? అంటే దేవుని రాజ్యమే రాజ్యాన్ని వెదకాలా? మనము దేవుని రాజ్యం అవుతున్నాం. ఎలా అవుతున్నామో తెలుసా? రాజ్యమును మనం వెతుకుట ద్వారా ఆ రాజ్యం మనలోనికి వస్తుంది, అప్పుడు అవుతాం రాజ్యం. ఆమేన్. రాజ్యాన్ని వెదకకుండా సంఘం దేవుని రాజ్యం అవ్వదు. క్రీస్తు రక్తం చేత కడగబడగానే దేవుని రాజ్యం అయిపోయామా? సంఘం ఇంకా దేవుని రాజ్యం అవ్వలేదు, అవుతుంది. నేను సంఘం దేవుని రాజ్యం అవ్వదు, సంఘం దేవుని రాజ్యం కాదు అంటున్నానా? దేవుని రాజ్యమే, కానీ అవ్వలేదు, కానీ ఖచ్చితంగా అవుతుంది. ఎప్పుడు అవుతుంది? ఆయన రాజ్యము వెతికితే అవుతుంది. అవును, ఆయన రాజ్యం వెతకడం అంటే ఏమిటి? అసలు ఆయన రాజ్యంలో ఏముంటుంది? ఆ వెతకడం ఎలా తెలుసుకోవాలి? చూద్దాం ఒకసారి, కొంచెం ముందుకు వెళ్దాం రండి. మార్కు సువార్త 4:11. అందుకాయన దేవుని రాజ్య మర్మము తెలుసుకొనుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. దేవుని రాజ్య మర్మములు తెలుసుకొనుట. ఇప్పుడు దేవుని రాజ్యమును వెతకడం అంటే ఏంటన్నమాట? దేవుని రాజ్యమును వెతుకుట అంటే మనకు తెలియనిది మనం తెలుసుకొనుట, అంటే అది మర్మముగా దాచబడిందంట. దేవుని రాజ్య మర్మములు ఎలా దాచబడ్డాయి? మర్మములు. ఏమండి, 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 7వ వచనం చూడండి ఒకసారి. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఈ జ్ఞానము మరుగయుండెను, జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మరుగైన సంగతులు దేవుడు ఎవరి మహిమ నిమిత్తం? మన మహిమ నిమిత్తం. అవి తెలుసుకున్నప్పుడు మనం మహిమపరచబడతాం. నిజమైన దేవుని రాజ్యం సంఘం అవుతుంది. మనం మహిమపరచబడడం అనగా దేవుని రాజ్యం అయిపోవడం. ఈ సంగతులు తెలుసుకోవాలి. ఎందుకంటే మనం మార్కు సువార్త 4:11 ఏం చదువుకున్నాం? పరలోక రాజ్య మర్మము. ఆ మర్మములు తెలుసుకున్నట ద్వారా మనం మహిమపరచబడతాం, మనకు ఘనత కలుగుతుంది. మనం దేవుని రాజ్యముగా ఆయనే మనల్ని ఏలుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సంఘము దేవుని రాజ్యమును వెదకగా 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 దేవుని రాజ్యం అవుతుంది.
వెండిని వెదికినట్లు దానిని వెదికిన ఎడలా అన్నాడు. దేవుని జ్ఞానమును వెదికితే మనం జ్ఞానం కలిగిన వారం అవుతామా లేదా? అలాగే దేవుని రాజ్యం వెదికేవాడు దేవుని రాజ్యం అవుతాడు. దేవుని రాజ్యం మీదే మనసు పెట్టుకున్న వాని మనస్సు ఏమవుతుంది? దేవుని రాజ్యంలో ఉన్న సంగతులతో నింపబడుతుంది. హృదయం నిండిన దాన్ని బట్టి నోరు. మరి రాజ్యాన్ని వెదికే వాడి జీవితం కూడా ఏమవుతుంది? దేవుని రాజ్యమే. వాక్యం ఎక్కువగా చదివి వాక్య ప్రకారంగానే బ్రతకాలనుకున్నప్పుడు, వాక్యమే నెరవేర్చాలనుకున్నప్పుడు వాడు దేవుని రాజ్యం అవుతూనే ఉంటాడు. వాక్యం ఎవరిలో నెరవేరుతుందో వాడు దేవుని రాజ్యం. ఆయన చిత్తం నెరవేరింది ఆయన రాజ్యం. నేను ఒక మాట అంటాను, సంఘమే దేవుని రాజ్యం. సంఘం పరలోకానికి వెళ్తుందా వెళ్ళదా? మరి పరలోకం దేవుని రాజ్యం కాదా? అక్కడో రాజ్యం ఉంది, సంఘం ఒక రాజ్యం అయింది. రెండు రాజ్యాలు ఉన్నాయా? ఏమండి, 1000 ఏండ్ల పాలన అంటే నిజంగానే 1000 ఏండ్లు కాదు, అది సుదీర్ఘమైనది కనుక నిత్యత్వము అని దానికి నామకరణ చేయాలి అని అంటున్నారు. అయితే 1000 ఏండ్ల పాలన జరగదన్న మాట నిజమైతే ఆ 1000 ఏండ్ల నీతి పరిపాలనలో ఖచ్చితంగా 100 సంవత్సరాలు బ్రతికినాకే ఒకడు చచ్చిపోతాడు అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది అంటే పరలోకంలో కూడా చావులు తీసుకొస్తున్నారేంటి మీరు? బైబిల్ చెబుతుంది మా బోధ కపటమైనది కాదు, మేము పరిశుద్ధాత్మ దేవునితో ఆత్మ ప్రత్యక్షతతో పోల్చుకొని మేము మీకు బోధ చేస్తున్నాం అంటాడు. మేము సరిచూస్తున్నాం ఆత్మతోనే. అయితే ప్రకృతి సంబంధికి ఆత్మ చెప్పే విషయాలు అర్థం కావు. చిన్న చిన్న రాజ్యాలన్నీ పరలోక రాజ్యములో కలిసి మహారాజ్యం అవ్వవలసి ఉన్నది. అది తెలియక మేమే రాజ్యం అని చంకలు బాదుకుంటున్నాం. మనం దేవుని రాజ్యంలో కలవాలి. భూమి మీద ఒక రాజ్యం ఉంటే ఇలాంటి ప్రపంచాలు లెక్కలేనన్ని ఉన్నాయి. 60 మంది రాణులను, 80 మంది ఉపపత్నులను, లెక్కలేనంత మంది కన్యకలు కలరు. ప్రతి గ్రహం మీద దేవుడు నిర్మించుకున్న భక్త సమూహం ఉంది, వారిలో కూడా దేవుని రాజ్యం ఉంది. విశాల హృదయపు అవగాహన లేక బ్రతికేస్తుంది సంఘం. అందుకే నా ఆలోచనలు వేరు, మీ ఆలోచనలు అన్నాడు ప్రభు. ఇంకో మాట చూపిస్తాను చూడండి, మీరు అందరూ కూడా లూకాసు వార్తలో 8:1. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామములోను సంచారము చేయుచుండగా. చాలు. యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు దేవుని రాజ్య సువార్త చెప్పాడు కదా. ఎవరికి చెప్పాడు? అప్పటికి సంఘమే లేదు కదా. యేసు ప్రభు వచ్చినప్పుడు సంఘం ఉందా? లేదు కదా. అంటే పాత నిబంధన కాలపు భక్తుల్ని కూడా సంఘం అని ప్రస్తావించిన లేఖనాలు ఉన్నాయి లేండి. అది నాకు దృష్టి, హృదయంలో వాక్యమే నిండి ఉంది, మర్చిపోకుండానే మాట్లాడుతున్నాను. జాగ్రత్తగా వినండి. ఆయన భూమి మీదకి వచ్చినప్పుడు నూతన నిబంధన సంఘం ఉందా? లేదు. సరే, ఆయన వచ్చినప్పుడు ఏ సువార్త చేస్తున్నాడంట? దేవుని రాజ్య సువార్త చేస్తున్నాడు, అవునా? మరి భూమి మీద ఆల్రెడీ సంఘం లేనప్పుడు రాజ్య సువార్త చేస్తున్నాడంటే ఇంకో రాజ్యం ఉన్నట్టేగా. ఆ రాజ్య సువార్త ఈ లోకపు మానవులు నేర్చుకున్నట్టు ద్వారా ఆ రాజ్యము వీరిలోనికి వస్తుంది. దేవుని రాజ్యం సంఘంలోనికి రావాలి అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ అక్కడ రాజ్యం ఉంది, సంఘం దేవుని రాజ్యం అవ్వాలి. దేవుని రాజ్యము అక్కడ దేవుని స్తుతిస్తారు, వీణలు వాయిస్తారు, వాయిద్యాలు ఉంటాయి. దేవునికి సంగీతం అంటే ఇష్టం. సంగీతం సాతాను తొత్తు కాదు. దేవుని రాజ్య సువార్త చెప్పే సమయంలో సంఘమే లేదు. అక్కడున్న రాజ్యం యొక్క రిఫ్లెక్షన్ ఇక్కడున్న దేవుని సంఘం అవ్వాలన్నది దేవుని కోరిక. ఆమేన్. దేవుడే రాజ్యం. ఇంకో మాట చెప్పాలంటే దేవుడే రాజ్యం. ఆ క్రీస్తే మనకు శిరస్సు అయితే, ఆ క్రీస్తే మనలో వెలిగితే, ఆ క్రీస్తు ముఖకాంతి మన మీద పడితే చంద్రుడై ఉన్న మనము సూర్య ప్రతిబింబం అవుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. చంద్రబింబం అంత అందము కలదై. రాజ్యపు వెలుగు మన మీద పడితే మనం వెలుగు ఉదయింపజేస్తాం, నిజమే. ఇంకో మాట చెప్పాలంటే ఆయన మనలో నిలిచి రాజ్యం చేయబోతున్నాడు నిత్యత్వం అంతా. నూతన యెరూషలేము పట్టణం దేవుని సంఘం అని పిలువబడింది. ఆ సంఘము నూతన యెరూషలేము పట్టణంలోనికి వచ్చినప్పుడు ఆయన కూడా నూతన యెరూషలేము పట్టణంలోనికి వచ్చి నివాసం చేస్తాడు. ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది. ఆయన ఇక నిత్యము నూతన యెరూషలేము పట్టణంలో ఉండిపోతాడు. దేవుని సంఘం, దేవుడు సూర్యబింబమై విశ్వమంతా వెలుగునిస్తుంది. ఇంకా ఆ పట్టణానికి సూర్యుడు అక్కరలేడు. ఆయన వచ్చేస్తే అదే మహాదీపమై విశ్వానికి వెలుగునిస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. అప్పుడు నిజంగా దేవుని సంఘం కనబడుతుంది రాజ్యముగా. ఎందుకో తెలుసా? అప్పుడు దేవుని సంఘం విశ్వానికి ఏలికవుతుంది, విశ్వాన్ని ఏలుతుంది, విశ్వపు మహాపట్టపురాణి అవుతుంది.
దేవుని రాజ్యం సంఘంలోనికి రావడం అంటే అర్థం ఏంటో తెలుసా? సంఘం పరలోకంలో ఉన్న ప్రధానులకు, అధికారులకు కూడా బోధ చేసి వారిని రూల్ చేయగలిగే స్థాయి రావడం. ఆమేన్. అది దేవుని రాజ్యం. ఇంకా చూద్దాం, కొంచెం ముందుకు రండి మీరు అందరు. లూకాసు వార్తలోనే 8వ అధ్యాయం 10వ వచనం చూడండి. ఆయన దేవుని రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది. ఎవరికి అనుగ్రహింపబడున్నది? ఆయన శిష్యులతో మాట్లాడుతున్నాడు. అంటే శిష్యులు దేవుని సంఘం అయ్యారు అప్పటికే. సంఘంతో దేవుడు చెప్తున్నాడు, సంఘమా, దేవుని రాజ్య మర్మములు మీరు ఇప్పుడు చెప్పండి. దేవుని రాజ్యం ఒకటి ఉంది, ఆ రాజ్యమునకు సంబంధించిన మర్మములు ఉన్నాయి. ఆ మర్మములు భూమి మీద రాజ్యంగా స్థాపించబడబోతున్న సంఘం నేర్చుకుంటే సంఘం దేవుని రాజ్యం అవుతుంది. మనకు సంపూర్ణత రావడమే మనం దేవుని రాజ్యం అవ్వడం. ఎఫెసీ 1:8 ప్రకారం దైవ చిత్తానుసారమైన మర్మం తెలుసుకున్నట ద్వారా మనం సంపూర్ణం అవుతామని రాయబడింది. సంఘం అంటే పేరు పెట్టుకున్న నీవే కాదు, సార్వత్రిక సంఘం అంతా కలిస్తేనే దేవుని రాజ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వే దేవుని రాజ్యం కాదు, క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరూ, దేవుని మర్మములు గ్రహిస్తున్న ప్రతి ఒక్కడు, రాజ్య మర్మములు ఎవడు గ్రహిస్తాడో వాడు దేవుని రాజ్యం. పేరు పెట్టుకుంటే సరిపోదు, క్రీస్తు సంఘంలో ఉండాల్సిన దేవుని మర్మం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా చూడండి, కొంచెం ముందుకెళ్ళండి. లూకాసు వార్త 4వ అధ్యాయంలోనికి రండి, 5-6 వచనాలు. అప్పుడు అపవాది ఆయనను తీసుకుని పోయి భూలోక రాజ్యములన్నిటినీ ఒక నిమిషంలో ఆయనకు చూపించి, ఈ అధికారమంతయు ఈ రాజ్యముల మహిమయు నీకిత్తును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అదెవనికి నేను ఇయ్యగోరుదునో వానికిత్తును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. సాతాను చూపిస్తున్న రాజ్యాలన్నిట్లో కూడా అప్పటికే సంఘము కానీ మనుషులందరూ వాడి రాజ్యంలోనే ఉన్నారు. ఇప్పుడు దేవుని రాజ్యం అవ్వడం అంటే ఏమిటి? దేవుని రాజ్య సువార్త గ్రహించుట, దేవుని మర్మము గ్రహించుట. దేవుడు ఎవరికి బయలుపరచాలన్నాడు కూడా వారు గ్రహించుట. పేరు పెట్టుకుంటే సంఘం అయిపోతారా? పేరు పెట్టుకుంటే దేవుని రాజ్యం అయిపోతారా? వాడు ఒకటి రాబోతున్నాడంట, అంత్య అబద్ధ క్రీస్తు. నిజంగా వాడు క్రీస్తు అయిపోతాడా? పేరు పెట్టుకుంటే ఏది నిజమైపోదు. తెల్లగా కనబడే వాటి అన్నిటి మీద పాలు అని రాస్తే పాలైపోవు. దేవుని సంఘానికి ఉండవలసిన ఖచ్చితమైన నియమావళి ఒకటి ఉంది. ఏమండి, వాడి రాజ్యాలన్నీ అంట వాడు చెప్తున్నాడు, ఇవన్నీ నా రాజ్యాలు అంటున్నాడు. వాడికి ఎక్కడివి దేవుని రాజ్యాలు? వాడి రాజ్యాలు ఎలా అయ్యాయో తెలుసా? దేవుని ప్రజలు దేవుని ఆలోచనలకు భిన్నమైన వాటిని, దేవుని ఆజ్ఞలకు భిన్నమైన వాటిని ఎప్పుడైతే చేస్తూ వచ్చారో వెంటనే అది ఎవరి రాజ్యం అయింది? ఎందుకో తెలుసా? వారు చేసిందల్లా సాతాను ఆలోచన. అంటే ఆలోచన నెరవేర్చుట బట్టి కూడా రాజ్యం అవుతాం. కాబట్టి జాగ్రత్తగా వినండి, దేవుని ఆలోచన నెరవేర్చుటను బట్టి కూడా మనం దేవుని రాజ్యము. ఒకప్పుడు మనం చీకటి వారము అని రాయబడింది, అయితే ఇప్పుడు వెలుగు సంబంధులం. కానీ ఇంకా మనం తేజోవాసులం అవ్వలేదు. దేవుని రాజ్యము మనలోనికి పూర్తిగా రాలేదు. దేవుని రాజ్య మర్మములు ఎరుగుటను బట్టి మనం సంపూర్ణులమవుతాం. సంపూర్ణ పురుషులమగు వరకు అపోస్తులు, ప్రవక్తల ద్వారా దేవుడు నియమించిన బోధలు మనం నేర్చుకోవలసి ఉన్నది. వీళ్ళంటారు అపోస్తులు లేరు, ప్రవక్తలు లేరు, మాకు నాయకుడే లేడంటారు. అంటే కాపరి లేని గొర్రెలు చెదిరిపోతారు. వీళ్ళు అట్లా అయిపోయారనమాట, నాయకులు లేక. నాయకులు లేని ఇశ్రాయేలు జనాంగం అన్య పూజలు చేసినట్లు. నాయకుడు లేకపోతే అందరూ దారి తప్పి తిరుగుతారు. అవునా లేదా? దేవుని సంఘ క్రమం ఏంటంటే నాయకుడు ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎఫెసీ 4:13 ప్రకారంగా ఖచ్చితంగా నాయకత్వ వ్యవస్థ ఎప్పటి వరకు ఉంటుంది? సంఘం సంపూర్ణతలోనికి వచ్చే వరకు ఉంటుంది. మనుషుని నీతి క్రియలు సంపూర్ణత అవ్వడం కాదు, మనుషుని దేవుని చిత్తం ఎరుగుటను బట్టి సంపూర్ణత వస్తుంది. ఆమేన్. చూడండి, ఇంకొక మాట కూడా నేను మీతో చూపిస్తాను. యోహాను సువార్త 18:36. యేసు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనది కాదు, నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడకుండునట్లు నా సేవకులు పోరాడుదురు గాని నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. ఏం సంబంధమైంది కాదు? మరి ఇహ సంబంధమైంది కాదు అన్నప్పుడు సంఘమా, ఈ లోకంలో బ్రతుకుతూ నువ్వు దేవుని రాజ్యం ఎట్లయ్యావు? నువ్వు పరలోకములో ఉన్న దేవుని మర్మములను వెదికినప్పుడే దేవుని రాజ్యం అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇహలోకము రాజ్యమే కాదు నాదే అన్నాడు. నువ్వు ఈ లోకంలో రాజ్యం అయిపోతే దేవుని రాజ్యం ఎట్లా అవుతావు?
ప్రభు నిన్ను ఈ లోకములో తన రాజ్యంగా నిర్మించాలనుకుంటున్నాడు. కానీ ఈ లోకములో నువ్వు అనుకున్న రాజ్యంలా కాదు, పరలోకములో ఉన్నటువంటి ఆయన చిత్తం ఏదైతే ఉందో అది యావత్తు నీలో పెట్టాలనుకుంటున్నాడు. అది మర్మమై ఉన్నది. దాన్ని నేర్చుకున్న బట్టి నువ్వు దేవుని రాజ్యం అవుతావు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. 1 కొరింథీ పత్రిక 6:9. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? ఏమండి, ఎవరితో అంటున్నాడు ఈ మాట? ఆల్రెడీ సంఘమై ఉన్న కొరింథీలతో అంటున్నాడు. అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు, వాళ్ళు ఏమనాలి ఇప్పుడు? కొరింథీలు అనాలిగా, అప్పుడు మేమే దేవుని రాజ్యం అని అలా. అసలు ఒక మాట చెప్పాలంటే మొట్టమొదటిగా అపోస్తుల ద్వారా నిర్మాణమైన సంఘం కదా. వీళ్ళందరూ ఎవరు? అపోస్తుల ప్రవక్తల ద్వారా వేయబడ్డ పునాది మీద నిలవబడ్డ మొదటి సంఘాలు. అపోస్తుల కాలం నాటి వీరు అనాలి, మేమే సంఘం, మేమే దేవుని రాజ్యం అనాల్సిన హక్కు వారికి ఉంది. కానీ వారితోనే ఏమంటున్నాడు? దేవుని రాజ్యం చేరరు మీరు అన్యాయస్తులైతే అని. అంటే ఇంకొక రాజ్యం ఉందనే కదా. అందుకే చెప్తున్నాను, సంఘము దేవుని రాజ్యమే, అయితే ఇంకా అవ్వలేదు, అవుతుంది. పరలోక రాజ్యం దేవుని చిత్తముతో దేవుని శాసనాలతో నడపబడుతున్న పట్టణం ఒకటి ఉంది. దేవదూతల మధ్యలో కూడా దేవుని రాజ్యం ఇంకొకటి. ఇలా దేవుని రాజ్యంలో 3 భాగాలు ఉన్నాయి. విశ్వరాజ్యాలు ఇవి. అసలు సంఘము పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. మత్తయి సువార్త 5:10 చూడండి ఒకసారి. నీతి నిమిత్తము హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. నీతి నిమిత్తం హింసింపబడేవారు ఎవరు చెప్పండి? సంఘమే కదా. అలా హింసింపబడ్డ సంఘమా, పరలోక రాజ్యం నీదే. ఇప్పుడు చెప్పండి, సంఘమే పరలోకం అయితే మరలా ఇంకా నీదే అని చెప్పాల్సిన పని ఏంటి? సంఘం భూమి మీద శ్రమలను బట్టి, పౌలు గారు అంటారు, శ్రమలలో మనం పరలోకం వెళ్ళవలసినది, శ్రమలు అనుభవించుచు పరలోకం వెళ్ళవలసినది. మన దగ్గర ఇంకొక రాజ్యం ఉంది అక్కడ. దేవుని రాజ్యం సంఘంలో ఉంది. దేవుని రాజ్యం చాలా దూరాన ఇంకొకటి ఉంది. దేవుని రాజ్యం దూతల మధ్యలో కూడా ఉంది. ఆయన వారి మధ్యలో కూడా రాజ్యము చేయుచుండెననే మాట తెలుసా? ప్రైజ్ ద లార్డ్. కీర్తనాకారుడు ఆ మాట ఎంత స్పష్టంగా చెప్పాడు కదా. ఆయన దేవదూతల మధ్యలో ఏం చేస్తున్నాడంట? రాజ్యము చేయుచున్నాడు. మత్తయి సువార్తలో ఇంకో మాట చూపిస్తాను, 19:14. ఆయన శిష్యులు తీసుకొని వచ్చిన వారిని గద్దింపగా, యేసు చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, పరలోక రాజ్యము ఈలాంటి వారిదని వారితో చెప్పి వారి మీద చేతులుంచి అక్కడ నుండి లేచిపోయాను. ఇప్పుడు పరలోక రాజ్యం ఎవరిదంట? చిన్నపిల్లలదంట. అంటే సండే స్కూల్ పిల్లలదేనా? చిన్నపిల్లల్ని చూపించి ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అనడంలో 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, చిన్నపిల్లల మనసు మనకు కలగ. రెండవది, చిన్నపిల్లలు ఊహ తెలియని వయసులో చనిపోయిన పరలోకంలో ఉంటారని ఇంకో మర్మం కూడా అక్కడ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. చిన్నపిల్లలు వారు ఏ మతంలో ఎక్కడ ఏ కులంలో పుట్టినా కానీ వారు చనిపోయినప్పుడు ఊహ తెలియకుండా చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా. ఏమండి, వాళ్ళు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ఉంటారు. ప్రైజ్ ద లార్డ్. లూకాసు వార్త 1:14 దేవుని దృష్టికి ఎవరు గొప్పవాళ్ళో చూడండి. అతడు ప్రభువు దృష్టికి గొప్పవాడై ద్రాక్షారసమైనను మద్యమైనను త్రాగక, ప్రభువు దృష్టికి గొప్పవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పరలోక రాజ్యం ఎవరిది అంటే ప్రభువు దృష్టికి గొప్పవాడైన వారిదే పరలోక. ఆ చిన్నపిల్లలు దేవుని దృష్టికి గొప్పవారు, ఎందుకంటే వారు ఎలాంటి కల్మషం ఎరగని వారు. చూడండి ఒకసారి 2 కొరింథీ 10:18. ప్రభువు మెచ్చుకొనివాడే యోగ్యుడు కానీ తన్ను తానే మెచ్చుకొనివాడు యోగ్యుడు కాడు. ఇప్పుడు చెప్పండి, నేనే సంఘం, నేనే రాజ్యం అనేవాడు రాజ్యం కాదు, సంఘం కాదు. ప్రభువు చెప్పాలి నువ్వు నా సంఘం అని. ప్రభువు మెచ్చుకొనివాడు సంఘం. లేఖనం ఒప్పుకోవాలి నువ్వు నా సంఘం అని. లేఖనం చెప్పాలి నువ్వు దేవుని రాజ్యం అని. ఇప్పుడు నేను అంటున్నాను, లేఖనములు నేడు సంఘాల ముందు నిలవబడి మీరు రాజ్యమయ్యారని సాక్ష్యం ఇవ్వగలవా? లేఖనములలోని సత్యసారం సంఘంలోకి వచ్చిందా? దేవుని జ్ఞానం ఈరోజు సంఘంలో పూర్తిగా ఉందా? మరి ప్రభువు మెచ్చుకోలేదుగా, లేఖనములు మెచ్చుకోలేదుగా. మేమే సంఘం, మేమే ఎత్తబడతాం, మేమే దేవుని రాజ్యం. అయితే ఇప్పుడు నేను ఇందు మూలంగా ప్రకటిస్తున్నాను, నా ఉద్దేశం సార్వత్రిక సంఘమంతా కలిసే దేవుని రాజ్యం అవుతుంది కాదు. మేమే రాజ్యం అంటే నోరు మూసుకొని మీరు కొత్త వింత ప్రపంచంలో బతకండి, మాతో మీకు సంబంధమే లేదు, మీకు నచ్చినట్టు బ్రతకండి. హెచ్చరించడం మా బాధ్యత, హెచ్చరించాం. అయినా సరే మేమే సంఘం అనుకునేటువంటి చర్చ్ ఆఫ్ క్రైస్ట్ సహోదరులారా, ఇది మా అభిప్రాయం. ఏకీభవించడం మీకు ఇష్టం లేకపోతే పోండి. మీరు మాతో చర్చించడానికి కూడా యోగ్యులు కాదు, అవసరం లేదు మీతో మాకు. చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో నాకు ప్రాణమిత్రులు ఉన్నారు.
ఏమండి, నేను ఆ ప్రాణమిత్రులనేమి అనట్లా, వారిలో నుండి వస్తున్నటువంటి ఉద్దేశాలను అంటున్నాను. ప్రైజ్ ద లార్డ్. ఇప్పుడు చెప్పండి సంగమా, ఏం అర్థమైంది? దేవుని రాజ్యం అంటే ఏంటో అర్థమైంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని రాజ్యం అనగా ఆయన రాజ్య సువార్త, ఆయన మర్మము, ఆయన జ్ఞానము, ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము, ఆయన శాసనము, ఆయన సృష్టి, ఆయన ఉన్నది ఉన్నట్లుగా, అనుకున్నది అనుకున్నట్లుగా ఉన్నదే ఆయన రాజ్యము. ఆయన రాజ్యం అంటే ఆయన ఇష్టం జరగడమే ఆయన రాజ్యం. ప్రైజ్ ద లార్డ్. ఇది ఆయన రాజ్యం. ప్రస్తుతం సంఘంలో ఇంకా ఆయన రాజ్యం సంపూర్ణంగా స్థాపించబడలేదు. ఆ స్థాపన జరగడానికి అపోస్తలులు, ప్రవక్తలు, కాపరులు, నాయకులు, సువార్తికులు ఉన్నారు. తప్పక దేవుని రాజ్యం సంఘంగా మారుతుంది, సంఘం దేవుని రాజ్యంగా మారుతుంది. అయితే సంఘమా, దేవుని రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నువ్వు దేవుని రాజ్యం అవుతావు. కనుక దేవుని రాజ్యంలో ఎన్ని భాగాలు? అవి ఏవి? ఒకటి సంఘం, రెండోది పరలోక శాసనాపూరితమైనటువంటి పట్టణం, సామ్రాజ్యం, మూడవది దేవదూతల మధ్యలో ఉన్న దేవుని రాజ్యం. ఇలాగ 3 రాజ్యములు ఉన్నాయి. త్రియేక దేవుడు కూడా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. దేవుని పిల్లలారా, చివరి దినాల్లో ఉన్నాం. సత్యం మీద తెలుసుకొని నడుచుకుందాం. దేవుడు మీకు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా మంచి తండ్రి, నీకు వందనాలు. మా ప్రార్థన మీరు విని బలపరిచి ఈరోజు సందేశం వినిపించినందుకు వందనాలు. ఎలాగూ సత్యాన్ని స్థాపించాలో తెలుసుకున్నాం, ఎలాగూ ఆలోచించాలో తెలుసుకున్నాం. నీ ఆలోచనలాగే మాకు ఆలోచన కలుగుగాక, నీలాంటి వ్యక్తిత్వం కలుగుగాక, నీలాంటి న్యాయముగా మేము బ్రతుకుదుముగాక. మమ్మల్ని మేము నీ అధికారికంగా గల హస్తానికి అప్పగిస్తున్నాము తండ్రి. మమ్మల్ని స్వాధీనపరచుకోండి. మేము నీ రాజ్యమును వెతుకుతూ వెతుకుతూ నీ రాజ్యమవుదుముగాక, నీ రాజ్యమవుదుముగాక. మాపై కనికరం ఉంచి మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మీకు తోడై ఉండును గాక. సర్వ సత్యమేవ జయ. ఆమేన్.